ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ ఈ వీడియోలో తెలంగాణ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నేను ఆల్రెడీ గత వీడియోలో కూడా చెప్పాను, లైవ్లో కూడా అప్డేట్ చేశాను. చాలామందికి చెప్పాను, ఈ రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగదు, కోర్టు మొత్తానికి కొట్టివేస్తుంది, కొన్ని రోజులు ప్రజలకు మభ్యపెట్టడానికి అనుకున్నాను. అదే జరిగింది. నిన్న సుప్రీంకోర్టు కూడా పాత రిజర్వేషన్ల ప్రకారమే ముందుకెళ్ళాలి అని చెప్పేసి లైన్ క్లియర్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా కొట్టివేస్తూ సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక కీలక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి సమాధానం ఏ విధంగా వస్తుంది, పార్టీ పరంగా మాత్రం ఒక 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి అంటుంది. మరి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా స్పందించబోతుంది, అసలు ఎన్నికలు తెలంగాణలో జరుగుతాయా, అసలు జరగవా, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇవి జాప్యం జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటిది అంటే బీసీల రిజర్వేషనే అడ్డుకట్టనా, లేదా కావాలనే రాజకీయ నాయకులే అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వమే సహకరించడం లేదా, ఎవరు సహకరించినా సహకరించకున్నా అసలు ఎలక్షన్ కమిషన్ కూడా ఎందుకు స్పందించడం లేదు, కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, మిగతా డీటెయిల్స్ ఫుల్ఫిల్గా అండ్ క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా చిన్నగా ఈ వీడియోలో చెప్తాను, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% కూడా చెల్లదని చెప్పేసి మనకి రీసెంట్ నిన్న సుప్రీంకోర్టు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం దాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళినటువంటి సింఘ్వి గారు కూడా చాలా పట్టుబట్టారు. చాలా అనర్గళంగా పవర్ ప్లేలో అన్నట్టుగా చుక్కలు చేయిస్తూ అంటే కేరళ కావచ్చు, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా 69 వరకు కూడా కొనసాగుతున్నాయి. మరి తెలంగాణలో ఎందుకు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనేటువంటి పాయింట్ పైనే ఎక్కువగా ఇద్దరు జడ్జీల మధ్య అంటే అడ్వకేట్ల మధ్య చాలా వాడివేడిగా చర్చ కొనసాగింది. అయినప్పటికీ తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఈ రిజర్వేషన్ ప్రక్రియ 50% అంటే ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓవరాల్ కలిపి 50% దాటకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇక ప్రభుత్వం మాత్రం అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని అంటూనే ఉంటుంది. అయితే ఈ రిజర్వేషన్లలో నిజంగా పార్టీ పరంగానే ఉంటాయా లేదా తర్వాత మళ్ళీ గొడవలకు దారితీసి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఈ రిజర్వేషన్ల ప్రక్రియని ముందుకు వస్తుందా అనేటువంటి ఆలోచన కూడా చాలా అనర్గళంగా చాలామంది ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి జేపీ మనకు జయప్రకాష్ నారాయణ కావచ్చు, మిగతా రాష్ట్రాల వాళ్ళు కావచ్చు, మొత్తానికి దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు ఇవాళ ఎదురు చూస్తూ ఉంది. అటువంటి తరుణంలో మొత్తానికి ఎన్నికలు ఎప్పటిలో జరుగుతాయంటే మొత్తానికి నవంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. మొత్తానికి పాత ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే, పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కూడా మొగ్గు చూపింది. ఇప్పటికే ఆల్రెడీ మీకు మీ గ్రామాల వారీగా ఓటర్ల లిస్ట్ కూడా అప్డేట్ చేశారు. ఎంపీడీసీ లిస్ట్ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, అండ్ మున్సిపల్ కార్పొరేషన్ల లిస్ట్ అని కూడా అప్డేట్ చేసింది ప్రభుత్వం. మొత్తానికి ఎన్నికల కోడ్ మోగగానే అందరికంటే ముందుగా మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు మాత్రం మొత్తానికి డిసెంబర్ నెలలో జరిగేటువంటి ఆస్కారం ఉంది. మొత్తానికి నవంబర్ మధ్యలో నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఈ అక్టోబర్లో నోటిఫికేషన్ దారి లేదు, వేసేటువంటి ప్రసక్తి లేదు. ప్రభుత్వం కూడా కాస్త ఆలోచిస్తుంది. ఇక ఈ రిజర్వేషన్ ప్రక్రియ మాత్రం ముందుకు కొనసాగే అవకాశం చాలా తక్కువ మొత్తంలో ఉంది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది అండ్ సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది, ఆ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్ అండ్ వెల్ కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయినప్పటికీ ఇక సర్పంచ్ ఎలక్షన్ విషయంలో కావచ్చు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని, సలహాలను, సందేహాలను వన్స్ మీ ఒపీనియన్ని మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో చిన్నగా కిందగా రాయండి అండ్ మీ ఒపీనియన్ని మాత్రం తప్పకుండా తెలియజేయండి, ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.